ఆ, ఒక మాట, గురి కలిగి మనం ప్రార్థించాలి అనే విషయాన్ని నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. గురి కలిగి ప్రార్థించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఏంటంటే, దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు కూడా 3 ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉండాలి. 3 ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఏంటి ఆ 3 ప్రశ్నలు అంటే, ఎందుకు, ఏమిటి, ఎలా? చెప్తారు ఒకసారి? చిన్నగా చెప్పండి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. అనుదినం మనం ఏ పని చేస్తున్నా, మనం ప్రార్థన చేస్తున్నా, మనం ఎక్కడికైనా వెళ్తున్నా, అనుదినము ఈ 3 ప్రశ్నలు మనలో ఉండాలి. నేను ఈ పని చేస్తుంటే ఎందుకు చేస్తున్నాను, ఒకవేళ నాకు ఆ పని తెలియకపోతే నేను ఎలా చేయాలి, తర్వాత ఎందుకు చేయాల్సిన అవసరం ఈ పని. సో 3, ఎందుకు, ఏమిటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. సో ఈ ప్రశ్నలు మనం అనుదినము ఏం చేయాలి, ఈ 3 ప్రశ్నలు మనం అనుదినం వేసుకోవాలి. అలాగే మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. సో చాలాసార్లు మన జీవితంలో మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియకుండా ప్రార్థన చేసేటువంటి వారికి అవుతున్నాం. ఎలా ప్రార్థించాలో తెలియని వారికి ప్రార్థిస్తున్నాం. ఈ మాట ఎలా ప్రార్థించాలో తెలియకుండా ప్రార్థిస్తున్నాం అన్న మాటలో నా అర్థం ఏంటంటే, రక్షించబడి చాలా సంవత్సరాలైనా మనం ప్రారంభంలో ఎలాగ ప్రార్థన చేయడం నేర్చుకున్నామో, రక్షించబడి 10 సంవత్సరాలు అవని, 20 సంవత్సరాలు అవని, 25 సంవత్సరాలు అని, ఎన్ని సంవత్సరాలైనా రక్షించబడినప్పుడు ఏ ప్రార్థన చచ్చిపోయేదాకా కూడా చాలామంది అదే ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలో వారు నేర్చుకోరు కదా. అరే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చెప్తాం ఒకసారి, యేసు రక్తమే జయం. ఆమేన్. సో ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి. సో ఏం ప్రార్థన చేయాలి ఇంతవరకు ఎవరికి ఎలా ప్రార్థన చేస్తున్నాం అనే విషయం చాలామందికి తెలియదు కదా. ప్రారంభం రక్షించబడినప్పుడు ఏ ప్రార్థనో చచ్చిపోయేదాకా అదే ప్రార్థన చేస్తారు. కొంతమందికి అది ఎందుకు ప్రార్థన చేయాలో కూడా తెలియదు. మందిరానికైతే వస్తారు కానీ ప్రార్థన అంటే వాళ్ళు స్తోత్రం వీళ్ళు కూడా స్తోత్రం అంటారు, కానీ వీళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేయరు కదా. అవును కదా. మరి ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి, ప్రార్థన ఏం చేయాలి అనే దాని గురించి ఎలా అర్థమవుతుంది మనకి? దేవుని వాక్యం ద్వారా. అందుకే వాక్యం మనం వినాలి శ్రద్ధగా. మనం వాక్యం వినినప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో మనకు అర్థమవుద్ది కనుక అప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలో కూడా ఎరిగేవారిగా మారుతాం. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలో తెలిసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలో అర్థమవుద్ది కనుక ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనం అలాగా ప్రార్థిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఎలా ప్రార్థించాలో అలా మనం ప్రార్థిస్తాం అనేది ఎలాగ మనం చేయగలుగుతామంటే, మనకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు. అందుకే రోమా 8:26 అంటాడు, మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనక అందుకే అటువల ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు అని చెప్తూ, ఎందుకు సహాయం చేస్తున్నాడంటే, ఎందుకంటే మనకు ఎలా యుక్తంగా అంటే సరిగా మంచిగా ప్రార్థన చేయాలో తెలియదు గనక ఇప్పుడు మనకు సహాయం చేసి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పించి ప్రార్థన చేసే విధానంలోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, అలాగే అంటే ప్రార్థన అన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కనుక ఈ ప్రశ్నలు చెప్తూ ప్రార్థన అంటున్నాను. సాధారణంగా ఎప్పుడు కూడా మనం జీవితంలో ఈ 3 ప్రశ్నలు, ఎందుకు గురించి చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా. సో ఒక పని చేస్తుంటే ఎందుకు చేస్తాను ఆ పని, ఒకవేళ నాకు తెలియకపోతే ఎలా చేయాలి. సో ఏదైనా మన వ్యక్తిగత జీవితంలో 3 ప్రశ్నలు ఉండాలి. అది అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఎదుగుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది, అలాగే మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది కదా, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు గురి కలిగి మనం ప్రార్థిస్తూ నేర్చుకోవాలి. ఆమేన్. ఎలా ప్రార్థన చేయాలి, గురి కలిగి. సో దేవుడు మనకు ఒక గురిని ఇచ్చాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అలాగే కేవలం సంఘం కొరకు మాత్రమే కాదు, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒక గురి కలిగిన వారుగా ఉండటం అనేది అంత అవసరం. గురి లేని వాడు తను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు వాడికి తెలియదు. ఒక మాటలో నేను ఒక ఊరు వెళ్ళాలి, ఏ ఊరో నాకు తెలియదు, కానీ బస్సు కనపడింది, నేను ఎక్కా. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలో నాకు తెలియదు, కానీ బస్సు కనపడింది, నేను ఎక్కినప్పుడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నట్టు మీకు అర్థమైందా? బస్సు అయితే ఎక్కా, ప్రయాణం అయితే చేస్తున్నా,
మరి ఎక్కడికి వెళ్తున్నట్టు నేను? అసలు ఎక్కిన బస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే గమ్యం అనేది లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక గురి కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణ గుంటూరు వెళ్ళాలనుకున్నాం. గుంటూరు వెళ్ళాలంటే మనం నర్సరావుపేట వెళ్ళి నర్సరావుపేట నుంచి వెళ్తామా? వెళ్ళొచ్చు, రూట్ ఉంది, నాకు తెలుసు, రూట్ సంగతి కాదు. అంటే డైరెక్ట్గా గుంటూరు బస్సు ఎక్కుతాం, లేకపోతే నర్సరావుపేట వెళ్ళి నర్సరావుపేట బస్సు ఎక్కి కారంపూడిలో దిగి మళ్ళీ పిడుగురాలు వెళ్ళి లేదా మళ్ళీ దాచిపల్లి ఎక్కి అట్లా ఇస్తామా? చెప్పండి, అట్లా వెళ్ళాం కదా. ఒకేసారి గుంటూరు బస్సు ఎక్కుతాం, అక్కడ ఎక్కుతాం, అవును కదా? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? అర్థం కావడానికే ఇవన్నీ చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు గురి లేనప్పుడు ఏమవుతా ఉంటుంది? మొదట గమ్యం తెలియదు, రెండోది ఏమవుతా ఉంటే గమ్యం లేదు గనక మనకు తెలియని గమ్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం అంటే గజిబిజిగా అవుతాం, గజిబిజి అవుతాం. సో గజిబిజి అయినప్పుడు మన జీవితంలో ఒక సరైనటువంటి విధానాన్ని కలిగిన వారిగా మనము జీవించలేం. సో దేవుడు ఎప్పుడు కూడా గజిబిజికి కర్త అయిన వాడు కాదు. దేవుడు కన్ఫ్యూజన్ దేవుడు కాదు. ఆమె చెప్దామా? గజిబిజి దేవుడు కాదు. కొంతమంది గజిబిజిగా ఉంటారు కదా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదా అంటారు కొన్నిసార్లు. ఏది వచ్చినా కానీ ప్రతిసారి వారి నోటి నుంచి అదే మాట. ఒక సమస్య వచ్చిందా, ఏందో ఈ సమస్య, ఏం అర్థం కావట్లా. సరే ఒకసారి అన్నావు, రెండుసార్లు అన్నావు, ఇక జీవితకాలం ఎలా చెప్పండి, అదే మాట. అర్థమైందా? వాక్యం చెప్తుంది దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి వాక్యం చెప్తుంది అది ఎలా, దాని నుంచి ఎలా విజయం పొందాలో, దాని నుంచి ఎలా బయటికి రావాలో ఆయనే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఆమె ఇప్పుడు నేను దేవుడు గజిబిజి వాడని నేను అనుకుంటే నా జీవితం గురి లేనిది గనక గజిబిజిగానే జీవిస్తూ నా జీవితం అంతా గజిబిజిగానే అవుతుంది. నేను దేవుణ్ణి తెలుసుకునే విషయంలో కూడా గజిబిజిగానే అయిపోతాను. అర్థమవుతుందా? సో అలా ఉండకూడదు. దేవుడు గజిబిజికి కర్త అయినవాడు కాదు, ఆయన స్పష్టతను ఇచ్చేవాడు, ఆయన సరైనటువంటి విధానాన్ని మన జీవితానికి ఇచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో గమ్యం నీకేంటో చూపిస్తాడన్న. ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సింది మనం, గమ్యం నీకు చూపిస్తాడు దేవుడు. ఆ గమ్యానికి ప్రయాణం చేయాల్సింది మనం. ఇప్పుడు గమ్యానికి వెళ్ళినప్పుడు మన కొరకు ఏది సిద్ధపరచబడిందో అది మనం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రయాణం సులువైనదిగా ఉండదు. మరలా జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. ఈ ప్రయాణం సులువుగా ఉండదు. మరలా ఒకవేళ సులువైనదే అయితే ఖచ్చితంగా అందరూ దేవుని వైపు తిరిగేవారు, అవునా కదా? సులువైనది కాదు గనకే చాలామంది రావడానికి, చాలామంది ఉండడానికి, చెప్పండి, రావడానికి, ఉండడానికి, వెళ్ళిపోవడానికి మాత్రం మీకు అర్థమైంది కదా? రావడానికి ఇష్టపడరు, తర్వాత ఉండడానికి కూడా ఇష్టపడరు, కష్టపడతారు ఇష్టపడకుండా, వెళ్ళిపోవడానికి మాత్రం తొందరపడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆలోచన చేయండి. వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మన వాక్య భాగాన్ని చదువుకుని ఎన్ని విషయాలు మాట్లాడినా అది ఉపయోగం ఉండదు కదా. వాక్యం చదువుకుందాం. మొదట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన పేజీ నెంబర్ 180. కొత్త నిబంధన పేజీ నెంబర్ 180. కొత్త నిబంధన పేజీ నెంబర్ 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీశారు అందరూ? 180. కొత్త నిబంధన తీగలిన వారందరూ తీయడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 180. 3వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది వరకే నేను గెలిచితనైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనని అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. సో ఇప్పుడు మొదట మీరు అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ అంటున్నటువంటి మాటలో క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 13వ వచనం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. 14 క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.
చెప్దాం హల్లెలూయా. దగ్గర చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాట 12వ వచనంలోనేమో చివరి భాగంలో, నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడిన వ్యక్తినై ఉన్నానో, యేసయ్య నన్ను ఎందుకు రక్షించాడో, యేసయ్య నన్ను ఎందుకు పట్టుకున్నాడో, యేసయ్య నన్ను ఎందుకు చావు బ్రతుకుల నుంచి లేదా మరణ పడక మీద నుంచి నన్ను తిరిగి లేపాడో, ఎన్నిసార్లు నేను పడిపోతున్నా, ఎన్నిసార్లు నేను జారిపోతున్నా, ఎన్నిసార్లు నేను కృంగిపోతున్నా, ఎన్నిసార్లు నేను బలహీనమవుతున్నా, నన్ను ఎందుకు దేవుడు మరలా 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 పట్టుకొని తిరిగి లేపుతున్నాడో అది నేను ఎరిగిన వ్యక్తినై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడైతే మరలా మరలా పడిపోతున్నా, జారిపోతున్నా, బలహీనమవుతున్నా, నన్ను దేవుడు పట్టుకున్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటామో, మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం పరిగెత్తే వారుగా మారుతాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పరుగును ఆపేస్తున్నారు. యేసయ్య మనల్ని రక్షించింది ఎందుకో చాలా మంది తెలియట్లా. నువ్వు రక్షించబడిన వ్యక్తివై ఎందుకు నువ్వు యేసయ్యను ఎరిగి ఎందుకు యేసయ్యను తెలుసుకొని రక్షించబడిన వ్యక్తివై ఉన్నావో, యేసయ్య ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో అనేది కూడా తెలియని వారిగా అయిపోతున్నాం చాలాసార్లు. అలాంటి విధానంలో జీవిస్తున్నాము గనకే నీ కొరకు దేవుడు ఏ గమ్యాన్ని పెట్టినాడో ఆ గమ్యము తెలియని వ్యక్తిగా మనం అయిపోతున్నాం. ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో, గమ్యము తెలియనప్పుడు ఏమైపోతాం మనం? అయితే ఒకటి గజిబిజన్ అవుతాం, లేదా ఎటువైపు వెళ్ళాలి ఎరగని వారిగా అయిపోతాం. ఇక్కడ చూడండి ఒకసారి 12వ వచనంలో మొదటి భాగంలో అంటున్నాడు, ఆ 2వ భాగంలో, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని ఏం చేయాలంటున్నాడు? పట్టుకోవడానికి నేనేం చేస్తానంట? పరిగెత్తుతున్నా. తర్వాత 13వ వచన భాగంలోకి వెళ్తే అక్కడ 2వ మాట చెప్తున్నాడు, ఏంటంటే వెనుకున్నవి మర్చిపోతున్నా, ముందున్న దాని కొరకు పరిగెడుతున్నా అన్నాడు. తర్వాత 14వ వచనంలోకి వెళ్తే అక్కడ 2వ భాగంలో పిలుపు ఉన్నది, దానికి తగిన బహుమానం ఉన్నది కనుక అది పొందాలి గనక నా ఎదుట ఉన్న గురి కొరకు నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టేసాను కనపడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నిన్ను నన్ను పిలిచాడు, రక్షించాడు. ఆయన తన ఉద్దేశము, తన ప్రణాళిక మన జీవితాల్లో ఉన్నది. సో ఎందుకు రక్షించాడో మనం మొదట తెలుసుకోవాలి. మనం ఎందుకు రక్షించబడిన వారమై ఉన్నామో అది మనం ఎరిగినప్పుడే మనం ఏం చేస్తామంటే మన కొరకు దేవుడు ఏది ఉంచినాడో గురి కొరకు అది పట్టుకోవడానికి మనం పరిగెత్తే వారుగా మారుతాం. ఆమేన్. హల్లెలూయా. సో నువ్వు ఎందుకు పరిగెత్తట్లేదంటే అర్థం ఏంటంటే నీకు గురి అర్థం కావట్లా, నీకు గురి ఉన్నది అనే విషయం తెలియట్లా. సో మొదట ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గురి ఉన్నది గనక పరిగెత్తడం నేర్చుకోవాలి. గురి ఉన్నది గనక, గురి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ గురి ఉన్నది గనక ఆ గురి వద్దకు నువ్వు చేరాలి. రెండవది. మూడోది, నువ్వు చేరినప్పుడు నీకేం దొరికింది అంటే బహుమానం అనేది ఒకటి ఉంది. ఆమె చెప్దామా? ఆ మాటలు మీకు అర్థమనియా? సో మొదట గురి అనేది ఉంది. రెండోది, ఆ గురి వద్దకు ఏం చేయాలి? చేరాలి లేదా పరిగెత్తాలి. ఇప్పుడు చేరినప్పుడు ఏం జరుగుతుంది? బహుమానం ఉంది. ఇప్పుడు బహుమానం ఎంతమందికి కావాలో అందరు చేస్తారు కదా, ఎత్తరా. మనకు కొన్ని పదాలు, మనకు కొన్ని విషయాలు బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే ఇంకో ప్రశ్న అడుగుతాను, అందరు చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఏంటంటే యేసయ్యని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఏం చెయ్యత్తలా? ఓ అయ్యా, నువ్వు చెయ్యెత్తి ఏదో తెక్కమగ పెడతాను ఎత్తట్లేదా? మరొకసారి ప్రయత్నం చేద్దాం. రైట్. యేసయ్యని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నాకు తెలుసు, అందరు ఎత్తారని. మంచిదే, యేసయ్యని మనం ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. రోమా 8:26-28 అంటాడు, దేవుని ప్రేమించే వారికి కనుక ఆయన సంకం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూలి జరుగుతున్నామని ఎరుగుదామంటాడు. సో యేసయ్య మనం ప్రేమించాలి. ఓకే, అది వేరే విషయం, అక్కడికి వెళ్ళట్లేదు నేను, ఉదాహరణ నేను చెప్తున్నా. సో కొన్ని అలవాటు అయిపోయినాయి మనకి. ఏంటంటే ఏదైనా చెప్పగానే గబక్క మనం చేయొత్తాం, కానీ మనం దాన్ని భలే ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించిన గాక. చెప్పరా? ఒప్పుకుంటున్నారు ముందు, ఒప్పుకొని దేవుడు చూస్తున్నాడు. కానీ ఒప్పుకునే వారంగా ఎప్పుడు ఉండకూడదు. కానీ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్. సో ఇప్పుడు ఆలోచన చేయండి, పౌలు గారు అంటున్నటువంటి మాటలో
నన్ను ఆల్రెడీ యేసే రక్షించిన విషయం, యేసే నన్ను ఎందుకు రక్షించాడో, నేను ఒకప్పుడు పౌలు గారి జీవితం అందరికి బాగా తెలుసు కదా, ఒకప్పుడు క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులు అంటేనే తనకు అసహ్యంగా చంపాలి అని పరిగెత్తేవాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత తన జీవితం సౌలు నుండి పౌలుగా మార్చబడింది. సో ఈ రెండు ఒకే పదాన్ని అర్థం ఇస్తూ ఉంటుంది, కానీ అది హెబ్రూ భాషలో, ఇది గ్రీక్ భాషలో చెప్పబడిన విధానంలో సౌలు పౌలుగా అనే విధానం మార్చబడింది. అర్థమవుతుంది కదా. సో దేవుడు దర్శించిన తర్వాత సౌలుగా మార్చబడినప్పుడు, పౌలుగా మార్చబడినప్పుడు, ఇప్పుడు తాను అనేకమైన విధానంలో అనేకులను రక్షించడానికి దేవుడు తనకు అప్పగించిన పనిని జరిగిస్తూ ఫిలిప్పీ సంఘానికి ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇది వరకే చూడడం 12వ వచనం, నేను దేవుడు ఏదైతే నన్ను పట్టుకున్నాడో ఆ విషయంలో నేను గెలిచాను అనుకోవట్లా. కానీ ఎప్పుడు కూడా నా మనసులో ఉన్న ఒక విషయం ఏంటంటే, నేను ఇది అట్లాగే అంటున్నాడు మాట ఏంటంటే, నేను ఇది వరకే సంపూర్ణంగా అయ్యాను అనుకోవట్లా, కానీ నా ముందు ఇంకా ఉంది నేను చేయాల్సింది. కనుక నన్ను ఎందుకు పట్టుకున్నాడు ఆయన, ఎందుకు నన్ను రక్షించినాడు ఆయన, అది నేను ఎరిగిన వ్యక్తినే, నన్ను పట్టుకున్న దాని కొరకై, నా కొరకు దాచి ఉంచిన దాని కొరకై, ఆ గమ్యానికి నేను ఏం చేస్తానంటే దాన్ని పట్టుకోవాలని నేను పరిగెడతా ఉన్నా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది జీవితాల్లో గురి లేదు. గురి లేని, మీరు పాటలు వింటూ ఉంటారు నాకు తెలిసి, యూట్యూబ్లో గురిలేని పయనం అనే ఒక పాట ఉంది. గురిలేని పయనం తెలియకుండా ఏదో ఒక పాట ఉంది, అది నాకు జ్ఞాపకం. మా బైబిల్ కాల్లో తెగబాడుతూ ఉండేవారు, అది నాకేది గుర్తులేదు. గురిలేని పయనం దరి చేరకుంటే చేరేదేలా పొందేదేలా వాళ్ళ ఏదో పాట ఉన్నది. గురిలేని, మీ యూట్యూబ్లో తర్వాత వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడు కాదు. గురిలేని పయనం దరి చేరకుంటే అనే పాట. సో ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మన జీవితాల్లో గురి లేని వారికి అవుతున్నాం కనుకే మనం ఏది పెడితే అది ప్రార్థన చేస్తున్నాం మనం, అందుకే మనం ఏం పొందలేని వారికి అవుతున్నాం. అర్థమవుతుందా? సో గురి కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుడు ఏ గురినైతే మన సంఘానికి దేవుడు ఇచ్చినాడు గురి, అలాగే మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏ గురినైతే దేవుడు పెట్టాడో, అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఏ గురినైతే ఇచ్చాడో ఆ గురిని నువ్వు చేరుకోవడానికి ఏం చేయాలి? పరిగెత్తాలి, ప్రార్థన చేయాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితం సులువైన జీవితం కాదు. చాలాసార్లు సువార్త చెప్పేటప్పుడు చాలామంది దైవజనులు ఏమంటారంటే, యేసు దగ్గరకు వస్తే కష్టాలు పోతాయి, నీ శ్రమలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అంటారు. మంచిదే, వచ్చినప్పుడు పోతాయి, కానీ ఇప్పుడు అసలు వస్తాయి. కానీ నేనేమంటానంటే, వచ్చినాయి గనక నువ్వు దేవుని విడిచిపడన్న ప్రయత్నం చేయొద్దు. కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు నిన్ను ఎలా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడో, ఎలా నిన్ను మలచడానికి ఇష్టపడుతున్నాడో అది నువ్వు తెలుసుకోగలిగితే నీకు ప్రతి శ్రమ ఒక ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. చాలాసార్లు మనకు శ్రమ 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 అని, దేవా కష్టాలు తీసే ప్రభావ, శ్రమలు తీసే ప్రభావ, ఆ ఇబ్బందులు తీసే ప్రభావ, ఇరుకులు తీసే ప్రభావ అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అవును కదా? చెప్పండి, చేయమా? నిజం చెప్పండి. కానీ నేనేమంటానంటే ప్రతి శ్రమలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడు. ప్రతి శ్రమలో దేవుడు ఒక హెచ్చింపును దాచి ఉంచుతాడు. ప్రతి శ్రమలో దేవుడు ఒక తన మహిమను దాచి ఉంచుతాడు. సో ఆ శ్రమను బట్టి నువ్వు అందుకే దేవుడు చెప్పేది, నువ్వు శ్రమను చూసినప్పుడు శ్రమలో నువ్వేం చేయొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, అయ్యా శ్రమ తీసేయ్యా, కష్టం తీసేయని ప్రార్థన చేస్తాం. అంటే నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇట్లా చేయాలి అని నేను అనట్లా, అంటే నా ఆలోచన నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ ఖచ్చితంగా విశ్వాసముతో మనము ఆ విధానంలోకి, దైవిక విధానంలోకి రాగలిగితే ప్రతి శ్రమను దేవుడు ఒక మేలుగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. యోసేపు జీవితాన్ని ఆలోచన చేయండి. యోసేపుకు దేవుడు ఇచ్చిన దర్శనం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైంది కదా. తను చిన్నవాడే, కానీ అందరినీ పరిపాలించే వ్యక్తిగా దేవుడు, అది దర్శనం దేవుడు ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఆ దర్శనాన్ని చేరుకునే విషయంలో, లేదా ఆ గురిని చేరుకునే విషయంలో తన ప్రయాణం ఎలా ఉంది? ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తన ప్రయాణం అంతటిలో తన గమ్యానికి చేరుకోవడానికి యెహోవా అతనికి తోడై ఉన్నాడు కదా. ఆదికాండం 39 అంటాడు కదా, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేసే ప్రతి పని సఫలపరిచాడు. మీకు అర్థమైందా? సో శ్రమ అనుకున్నాను, ఇదేంది దేవుడు నాకు ఇట్లాగ ఇచ్చాడే, ఈ దర్శనం ఇస్తే నా ప్రయాణం ఇలా ఉంది అని యోసేపు అనుకుని ఉంటే, ఒకవేళ
తన ప్రయాణం ముందుకు సాగేది కాదు ఏమో. అవునా? ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎలీషాను గురించి ఆలోచన చేయండి. ఎలీషా అక్కడ ఎవ్వడూ లేడు, అందరూ ఎటువైపు తిరగాల అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బయలు ప్రవక్తలు అన్ని దేవతల వైపా, దేవుని వైపా. దేవుని గురించి భయం ఉంది వారి హృదయాల్లో, కానీ ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకంటే యెజెబెల్ అలా చేసింది కనుక ఇజ్రాయెల్ ప్రజలను. ఇప్పుడు ఏలియా ఒక్కడే లేచే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడతారా బాబు అన్నాడు. రాజుతో సవాల్ చెప్పాడు. నువ్వు చెప్పేది ఏంది అనుకున్నాడు, కానీ దేవుడు ఏలియా మాట ఏం చేశాడు, స్థిరపరిచాడు. సో ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడల. ఇప్పుడు అక్కడ మీరు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారో వాక్యం చెప్పలేదు కానీ ఏలియాను గురించి చెప్పిన మాట అంటే దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించాడు. అయిపోయింది, నీరు అయిపోయినాయి కెరేతు అనే వాగు దగ్గర. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏంది నా పరిస్థితి, మరలా యెహోవాకు బయలు ప్రత్యక్షమైంది, నువ్వు సారేపతి ఊరుకు వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు సారేపతి ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఎవరి ద్వారా పోషించాడు, విధవరాల ద్వారా దేవుడు పోషించాడు. అక్కడ నుంచి మీరు చదువుకుంటూ వస్తే తర్వాత కర్మేలు పర్వతం మీద ఎవరు ఎటువైపు తిరగాలి, ఎవరు గొప్ప దేవుడు అనే సవాలు చూస్తాం. ఇప్పుడు 19వ అధ్యాయానికి రాగానే ఇప్పుడు ఆల్రెడీ 18వ అధ్యాయంలో ఈ యెజెబెల్ అనే ఆమె దాదాపు దేవుని ప్రవక్తలైన వాళ్ళని చంపుతా ఉంది. ఇక చివరిగా మిగిలిన వాడు ఎవడు, ఏలియా. మీరు చూడండి, ఏలియా ఏం చేశాడు, ఆల్రెడీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నవాడు, కానీ తన ప్రాణం మీదకి వచ్చేసరికి భయం ఏర్పడి తను ఏం చేయడం ప్రారంభించాడు, పరిగెత్తుని అక్కడ దాక్కుంటా వచ్చినప్పుడు తను దేవా ఏంటి నా పరిస్థితి అని అంటూ దేవునితో ఈ విషయంలోనే ఎలా బయటకు రావాలో నాకు మార్గం తెలియచేయి ప్రభు అని ప్రార్థన చేయలా. ఎలీషా 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నప్పుడు దేవుడు చేస్తే, ఈ విషయంలో నాకు విజయం దయచే ఎలా రావాలో అంటే దేవుడు తెలియచేసేవాడు ఏమో. కానీ ఎలీషా ఏం ప్రార్థన చేశాడు తెలుసా, అయ్యా నా ప్రాణాన్ని తీసేసుకో, నా వల్ల కాదు ఇక. మీకు అర్థమవుతుందా? చూడండి ఎట్లా ప్రార్థన చేశాడు. ఎన్నో సవాళ్ళ నుంచి సులువుగా బయటకు వచ్చాడు. చిన్న ప్రార్థన, పరలోకం నుండి అగ్ని వచ్చింది, జవాబు ఇచ్చింది కదా, చిన్న ప్రార్థనే. కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి అందరూ అయిపోయారు, ఇక నేనే మిగిలింది, నన్ను కూడా చంపేసింది. ఇప్పుడు దేవునితో ఏం చెప్తున్నాడు, అయ్యా నేను ఒక్కడనే ఉన్నా కనుక నా ప్రాణాన్ని తీసేసుకో. ఇప్పుడు గమనించండి, తన ప్రయాణంలో తన ముందుకు సాగకుండా తన కలిగిన ప్రాణ భయాన్ని బట్టి దేవునితో నా ప్రయాణం అయిపోయింది, ఇక నేను చేయలేను అన్నప్పుడు అక్కడి నుంచి ఏలియా మనకు కనబడ్డు కదా. నువ్వు చేయాల్సిన పని గురించి చెప్తాడు, ఫలానా వారిని అభిషేకించు అంతే. అభిషేకిస్తాడు. తర్వాత దేవుడు చెప్తాడు ఫలానా సమయంలో నువ్వు అగ్నిరథం మీద కొనుక్కోబడతావు. ఇది తర్వాత ఎవరిని చూస్తాం మనం, ఎలీషాని చూస్తాం కదా. ఇప్పుడు గమనించండి, నేనేమంటానంటే ఏలియా తన దేవునితో నా ప్రయాణం ముగిసింది ప్రభా ఇక నాకు వద్దు అని అన్నప్పుడు ఇక తన ముందుకు వెళ్ళే ఆలోచన ఏలియాకు లేనందువలన తన చేసిన ప్రార్థన బట్టి దేవుడు కూడా తన ప్రయాణాన్ని ఆపేశాడు. ఒకవేళ లేదు ప్రభా నేను ముందుకు వెళ్ళాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు యెజెబెల్ చేతుల నుంచి ఎలాగైనా దేవుడు ఏలియాకు విజయాన్ని ఇచ్చి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన అభిషేకాన్ని ఏలియా మీద దేవుడు ఇచ్చేవాడేమో. అవునా కదా. కానీ ఏలియా అలా ప్రార్థన చేశాడా? ఎలీషా అలా చేయలా. 2 అంతల అభిషేకం కావాలన్నాడు, అభిషేకాన్ని పొందాడు. ఏలియా చచ్చిపోయినటువంటి సమాధి చేయబడిన గుంటలో ఒక సైనికుడు పడగానే ఎముకలో జీవం వచ్చింది, ఆ సైనికుడు మరలా బ్రతికాడు. ఎంత అద్భుతం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విధానం గమనించండి. సో నేనేమంటానంటే నీ పరిస్థితులను బట్టి నీ గమ్యాన్ని చూస్తూ నా ప్రయాణం అయిపోయింది అని చెప్పొద్దు. ఎప్పుడు నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నీవు గురిని చేరుకునే వరకు నీ పరుగును ఆపకూడదు. ఒకవేళ నువ్వు ఆపావంటే నీ జీవితం అక్కడితో ఆగిపోయింది. నువ్వు అక్కడితో ఆగిపోయిన ఉద్దేశం ఏంటంటే నువ్వు బహుమానాన్ని పొందలేవు అంతే. నీ కొరకు నా కొరకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం ఎప్పుడు పొందుతామంటే మనకు దేవుడు ఏ గురినిచ్చాడో ఆ గురిని చేరుకునే వరకు మనం పరిగెత్తినప్పుడే ఆ బహుమానాన్ని పొందుతాం. ఆ బహుమానం సులువుగా రాదు మరలా. అంటే నేను చెప్తూ వస్తున్నా కదా, వస్తాయి ఎన్నో, కానీ నీవు కదలని వ్యక్తి కావాలి. అందుకే అంటాడు దేవుని ఆలోచన ఏంటంటే మనం కదలని వారు కావాలనేది.
ఈరోజు చాలామంది కదులుతూ ఉన్నారు మాటి మాటికి కదా, బయటికి పోవటం మళ్ళీ రావటం. అయ్యా నన్ను మరలా నాటయ్యా, అయ్యా మళ్ళీ స్థిరపరచయ్యా. నువ్వు ఆల్రెడీ స్థిరపరచబడడానికే దేవుడు చేశాడు మనల్ని, అవునా కదా? ఏమంటాడు లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి మీరు చదివితే, అరే మీరు నా మాట వినకుండా మీరు ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏం లాభం? నా మాట వినేవాడు వాడు ఎట్లా ఉంటాడు అని అంటే, బండ మీద తన ఇల్లును కట్టిన వాడుగా పోలి ఉంటాడు. వాడు ఎట్లా కట్టాడు? పునాది తీశాడు, లోతుగా తీశాడు, బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది. వాక్యం చెప్తామాడంటే ఆ ఇంటి మీదకి వడిగా అంటే అర్థం ఏంటంటే గట్టిగా కొట్టింది. గట్టిగా అంటే అర్థం ఏంటంటే ఆ ఇల్లు పడిపోయేంతగా భయంకరమైనటువంటి వరద వచ్చింది. కానీ బలమైన విధానంలో పునాది బండ మీద వేయబడుట వలన వాక్యం చెప్తామాడంటే అది కదిలింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా? సో యేసయ్య మాట మీద ఎవరి జీవితాలు అయితే కట్టబడతాయో వస్తాయి, కానీ కదిలింపబడం. దేవుడు మనల్ని స్థిరపరచుట కొరకై, దేవుడు మనం కదలని వారిగా, మనం స్థిరమైన వారిగా ఉండుట కొరకే దేవుడు మనల్ని చేశాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన వ్యక్తి అయితే దేవుడు నీ ఏళ్ళలో కలిగిన ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు కదిలే వ్యక్తి కావాలని కాదు, నువ్వు కదలని వ్యక్తిగా మారాలనేది. నువ్వు ఎప్పుడు కదలని వ్యక్తిగా మారుతావు, వస్తాయి నీ మీదకి, గుర్తుపెట్టుకో. కానీ నువ్వు నిలబడితే, ఇప్పుడు నీ గమ్యం నువ్వు చూస్తే, నీకు వచ్చిన నువ్వు కదలకుండా పరిగెత్తగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తి, బలహీనతలో ఆయన శక్తి మనల్ని పరిపూర్ణపరిచింది. సో నీ బలహీనత నీకు సమస్య కాకూడదు ఎప్పుడు కూడా. ఈరోజు మన బలహీనతను చూసుకునే మనం ఆగిపోతున్నాం. జ్వరం వచ్చిందయ్యా, ఒకరిని ఇద్దరు ముగ్గురిని అడిగా, ఏంద్రా రావట్లేదు అన్న, వేడి జలుబు చేసిన అంటున్నాడు ఒకడు. వేడి జలుబు చేస్తే రాకపోవడం ఎవరు, పనికి మానవుడు రారా అన్న, నేను వస్తానన్నా అన్నాడు, రాలే ఈరోజు. సో చిన్న చిన్న కారణాలు, వర్షం పడుతుందయ్యా, లేకపోతే ఇంకేదో వస్తుందయ్యా, ఇది వస్తుందయ్యా, అది రావట్లేదు, ఇది రావట్లేదు. చిన్న చిన్న వాటికి మనం ఏమైపోతున్నాం? రావట్లేదు, అవునా కదా? చెప్పండి. మనకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే పాల మీద పొంగులాగా అయిపోయాం చాలామంది. ఎట్లాగా? తెలుసు కదా, చెప్పండి. ఎట్లా వచ్చింది? అదే ఎట్లా వస్తుంది? పొంగు హైలో పెట్టగానే పొమ్మని వచ్చింది, మళ్ళీ నీళ్ళు కొట్టగానే జమ్మని ఆరిపోయింది. అట్లా అయిపోయాం మనం. దేవుడే మనల్ని స్థిరపరిచి కదలని వారుగా చేసి, నువ్వు వెలురా బాబు ముందుకని దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతుంటే, మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న కారణాలు చెప్పి, ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, కాలు నొప్పి వస్తుంది, చెయ్యి నొప్పి వస్తుంది, కాలు లాకపోతుంది, నీరసంగా ఉంది, ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, అటు పోతుంది, ఇటు వంకర వస్తుంది, కాలు వంకర పోతుంది, చెయ్యి వంకర పోతుంది. అట్లా, అవునా కదా? చిన్న చిన్న కారణాలకే మనకి ఎంతసేపుడికి దేవుని వాక్యం నుండి మనం ఎంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, దేవుడు అన్ని విషయాల గురించి మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం మాత్రం ఏం చేస్తున్నాం అంటే చిన్న చిన్న వాటిని చూసుకొని మనం ఆగిపోతున్నాం. సో ఆలోచన చేయండి. అలా మన ప్రయాణాన్ని ఆపుకుంటే మనం ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేం. సో గమనించండి, మన ముందు ప్రయాణం, మన ముందు ఒక గురి ఉంది. సో గురి లేకుండా మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేయకూడదు. గురి కలిగి మనం ప్రయాణం చేయాలి. మరొక చివరి మాట చెప్పి ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 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 త్వరగా 152 కొత్త నిబంధన. 152 కొత్త నిబంధన. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. తీసారా? 152 కొత్త నిబంధన, తీగలను వర్తియండి. 152 పేజీ నెంబర్. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఒకసారి మీ పక్కన చేయబట్టుకోండి. నువ్వు ఎలా పరిగెడతావు అడగండి వారిని. చేయబట్టుకోండి, అడగండి ఎలా పరిగెడుతున్నావు. మనం ఎలా పరిగెత్తాలంటే బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. మనకు చెప్దాం. అడగండి, ప్రశ్న అడగండి, సమాధానం చెప్పండి.
మళ్ళీ ఇంకో ప్రశ్న, నీ పరుగు ఈరోజు ఎట్లా ఉంది? దేని కొరకు పరిగెడుతున్నావు? గురి ఉందా నీకు? గురి లేదా? గురి ఉంటే ఆ గురి వద్దకు పరిగెత్తాలి, అప్పుడే బహుమానాన్ని పొందుతావు. గురి లేని వ్యక్తిగా పరిగెడితే నీకు బహుమానం రాదు. ఆమేన్. ఎలా పరిగెత్తాలంట? ఎందుకు పరిగెత్తాలి? ఏం పొందడానికి? పౌలు అన్నాడు కదా 15వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? క్రీస్తు యేసు చేతను ఎందుకు పట్టబడ్డానో నేను బహుమానం పొందడానికి గురి వద్దకే నేను పరిగెడతా ఉన్నా, గురి వద్దకే పరిగెడుతున్నా. నేను యేసయ్య ఒక ఉద్దేశం కొరకు రక్షించాడు. మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, నేను ఎందుకు రక్షించాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగిన వ్యక్తివై ఉండటం ద్వారా నీ ముందు ఏ గమ్యాన్ని దేవుడు పెట్టాడో ఆ గమ్యాన్ని లేదా ఆ గురిని నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు గురిని తెలుసుకున్నప్పుడు గురిని చూస్తా నువ్వు అక్కడే ఆగిపోకూడదు. కారణం ఆ గురి వద్దకు నువ్వు ఆ గురి వద్దకు చేరడానికి, లేదా ఎందుకు దేవుడు రక్షించాడు అది నువ్వు పట్టుకోవడానికి, గురి వద్దకు వెళ్ళడానికి నువ్వు పరిగెత్తాలి. సో నీ పరుగును ఆపేస్తే, నువ్వు పరుగు పందెంలో ఆగిపోతే నీ బహుమానాన్ని నీవు పొందలేవు. నువ్వు గురిని చూసినప్పుడే పరిగెడతావు, నువ్వు గురిని చూడనప్పుడు పరిగెత్తలేవు. ఒకవేళ పరిగెడుతూనే ఉంటావు, కానీ ఎలా పరిగెడతావు? నీ గమ్యం తెలియదు గనక పరిగెత్తినంత వరకు పరిగెడతావు. కానీ ఎటువైపు వెళ్ళి నువ్వు వెళ్ళగలిగితే గమ్యాన్ని చేరుకుని తద్వారా బహుమానం నువ్వు పొందుతావో అలాగ నువ్వు పరిగెత్తలేవు, నీ గమ్యం గురి తెలియకపోతే. నేను ప్రారంభంలో చెప్పిన ఉదాహరణ మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా. సో దేవుడు ఆలోచన ఏంటంటే మనము పరిగెత్తాలి. ఎందుకొరకు అంటే పట్టుకోవడానికి. ఎందుకు పట్టుకోవాలంటే మన ఎదుట గురి ఉంది. ఇప్పుడు ఆ గురి వద్దకు వెలుట కొరకై మనం పట్టుకోవాలి, పరిగెత్తాలి. తర్వాత పరిగెత్తినప్పుడు ఏం దొరుకుతుంది? మనకి గురి వద్దకు చేరినప్పుడు ఏం దొరుకుతుందంటే బహుమానం దొరికింది. ఇప్పుడు అదే అన్నాడు, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అన్నాడు. ఒకసారి మీతో మీరు చెప్పుకోండి ఈ మాట, నేను బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి. మరలా నేను బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి. మరలా నేను బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం వద్దకు నేను చేరుకోవాలి, ఆ గురి వద్దకు నేను వెళ్ళాలి, ఆ గురి వద్దకు నేను పరిగెత్తాలి. యేసయ్య నన్ను ఎందుకు రక్షించాడో, ఈ రాత్రి ఎందుకు ఈ స్థలం నన్ను పెట్టాడో అది నేను పట్టుకోవాలి. అది పట్టుకోవడం ద్వారా నేను గురి వద్దకు పరిగెత్తాలి. గురి వద్దకు చేరినప్పుడు నాకు బహుమానం దొరికింది. ఆమేన్, ఆమేన్. చెప్తాం ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడేమో అంటున్నాడు తర్వాత 25వ వచనం, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మిత్తముగా ఉండును, వారు క్షయమవు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమవు కిరీటము పొందుట నిమిత్తము పొందుటకును మిత్తముగా ఉన్నాము. చూడండి పౌలు అంటున్న మాట 26లో, కాబట్టి నేను ఎట్లా పరిగెడుతున్నా? నేను గురిని చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టుకొని పోవునట్లుగా నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోదునేమోనని నా శరీరాన్ని నలగొట్టు దాన్ని నేను లోపచ్చు. ఉపవాసం అంటే ఉపవాసం ద్వారా ఏం జరిగిద్ది? శరీరము అనేక మందికి మనం చెప్పడం కాదు, అలాగే మన శరీరాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? దేవునికి లోబడగలిగినదై లేదా దేవునికి లోబరచబడినదై ఉన్నట్లుగా మన శరీరాన్ని మనం అలా కొట్టుకోవాలి. చెప్పడం కాదు, చెప్పిన విధానంలో మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి? ఒకవేళ పౌలు భయం అదే, అపోజిట్ పౌలుకున్న ఒక భయం ఏంటంటే నేను ప్రకటిస్తున్నా బాగానే ఉంది, కానీ ముందు నేను తప్పిపోతానేమో, అందుకే నేను లోపరుచుకున్నా నా శరీరాన్ని, నలగొట్టుకున్నా నా శరీరాన్ని అన్నాడు. ఆలోచన చేయండి. సో ఇక్కడ అంటున్నటువంటి మాటలు 26లో, నేను గురి చూడలేని వ్యక్తిగా లేదు, గురి చూడకుండా పరిగెత్తట్లేదు. తర్వాత అంటే గాలికి కొట్టుకొని పోయే విధానంలో నేను పోట్లాట్లా, నేను పరిగెత్తట్లా, లేదా నేను ముందుకు వెళ్ళట్లా. అంటే గమనించండి, ఇప్పుడు పౌలు గారు మనం చదివిన ప్రారంభంలో ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ సంఘాన్ని చెప్పినట్లు, ఇప్పుడు తన గురేంటో తనకు తెలుసు. తన పౌలు గారి ఎదుట ఉన్న ఆ ప్రయాణం ఏంటో అతనికి తెలుసు. అందుకే నేను గురి లేని వాడిగా లేను అంటలా, గురి నాకు కనబడట్లేదు అంటలా,
గురి నాకు చక్కగా కనబడుతుంది, నా జీవితానికి ఒక గురి ఉంది, ఆ గురి వద్దకే నేను పరిగెడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గురి కలిగి మనం ప్రార్థిస్తూ నేర్చుకోవాలి. మన జీవితంలో గురి కలిగి ప్రార్థించాలి, గురి వద్దకు ప్రయాణం చేయాలి, గురితో జీవించాలి. గురి లేనివాడు గాలికి చెదరగొట్టబడే వ్యక్తిగానే ఉంటాడు. వాక్యంలో అస్థిరమైన వాడు అనే విషయం రాయబడుతూ ఉంది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట. అలాగే 1వ కీర్తనలో కూడా దుష్టుని ఆలోచింపు నడవద్దు అని చెప్తూ అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని చెప్పాడు. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచన భాగంలో అక్కడ మనం చూస్తాం. 5 నుంచి చదువుకుంటూ వస్తే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ, తర్వాత సందేహము అవిశ్వాసము అని మాట్లాడుతూ అక్కడ రాయబడిన మాట అంటే అట్టి మనుషుడు ఎవడంటే ద్విమనస్సు గలవాడై తన సమస్త మార్గములందు అస్థిరుడై ఉంటాడు అని రాయబడింది. చూసారా, అస్థిరుడు ఎలా ఉంటాడని కొంచెం పైకి వెళ్తే సందేహించేవాడు అనే మాట చెప్తూ సందేహం అనే మాట రాస్తూ చదువుకుంటూ వెళ్తే అక్కడ అంటే సముద్రపు తరంగముల వలె ఉంటాడు, గాలికి రేపబడే వ్యక్తిగా ఉంటాడని చెప్పాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలో, గురి చూడని వాడుగా లేను అన్నాడు. గాలికి కొట్టుకొని పోయే వ్యక్తిగా, గాలికి కొట్టుకొని పోయే వ్యక్తిని గురించి కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు 1వ కీర్తనలో, దుష్టులు గాలికి చెదర కొట్టుబడే పొట్టు వలె ఉంటారు అన్నాడు, దుష్టులు అన్నాడు. ఇప్పుడు తర్వాత అస్థిరమైన వాడు విషయంలో, సందేహించేవాడు విషయంలో ఏమంటున్నాడు, వాడు ఎలా రేపబడతాడు, గాలి చేత రేపబడతాడు. ఎలా ఉంటాడు, రేపబడటం మాత్రమే కాదు, వాడు ఎలాంటి వాడే ఉన్నాడంటే సముద్రపు తరంగాలు వలె ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, నేను ఎందుకు ఈ మాటలు తీసుకున్నానంటే గురి లేని వ్యక్తి ఇలానే ఉంటాడు, చెదరగొట్టబడే వ్యక్తిగానే ఉంటాడు. తన జీవితంలో పరిగెత్తడం ఉండదు, పరిగెడతాడు దేని కొరకు, గురి వద్దకు కాదు, శత్రువు చేతిలో పడతాడు, శత్రువు చేత తరమబడే వ్యక్తిగా మారతాడు. తన జీవితంలో శత్రువు ఉన్నా లేకపోయినా గురి లేనందువలన తను ఏమవుతాడంటే గాలి ఎటు వస్తే అటు తిరుగుతూ ఉంటాడు, లేదా గాలి ఎటు వస్తే అటు తిప్పబడే వ్యక్తిగా మారతాడు. పొట్టు స్థిరంగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా? ఉండదు కదా, గాలి ఎటు వస్తే అటు ఊగులాడుతూ ఉంటుంది, లేదా తిరుగుతూ ఉంటుంది. సో అలా అయిపోతాం మనం. అందుకే గురితో మనం జీవించాలి. ఈ రాత్రి యేసయ్య మనతో మాట్లాడినట్లుగా మన జీవితాలకు ఒక గురి కలిగిన వారమే మనం జీవించదుముగాక. ఆ గురి ఏమిటో ఈ రాత్రి దేవుడు నీకు తెలియచేయనుగాక. మన సంఘానికి దేవుడు గురి ఇచ్చినాడు, అలాగే నీ వ్యక్తిగత జీవితానికి కూడా దేవుడు గురి ఇస్తాడు. ఆ గురి నువ్వు తెలుసుకో. ఏంటి ఆ గురి? రక్షణ పొందని వారా, అది నీ గురైతే వారి కొరకు ప్రార్థన పరిగెత్తు. నీకు బహుమానం ఏంటంటే వారు రక్షణ పొందటమే. రక్షించబడినప్పుడు ఏమవుతుందో తెలుసా, మన పరలోకంలో మన పేరు మీద ఒక అకౌంట్లో మన పేరు మీద ఉన్న అకౌంట్లో ఒక అట్లా కదా డబ్బులు క్రెడిట్ అయిన మనకి అకౌంట్లో చూపిస్తాడు. పరలోకంలో కూడా దేవుడు అంట మనకు ఒక ఆత్మ రక్షించబడింది అట్లా క్రెడిట్ చేస్తాడంట. ఆమె ఆ మాటలు మీకు అర్థం కాలేదా? సో ఎంతమంది రక్షించామో అంత క్రెడిట్ అవుతూ ఉంటుంది, మనకి అన్ని జమ చేయబడుతూ ఉంటుంది మన యొక్క అకౌంట్లో. ఎంతమంది అలా జమ చేయబడాలనుకుంటున్నారు, జమ చేసుకోవాలి నేను దేవుడు పరలోకంలో అనుకుంటున్నారు? అయితే గురి కలిగి ప్రయాణం చేయాలి, గురి కొరకు పరిగెత్తాలి. గురి లేని వారికి ఉంటే గాలికి చెదరగొట్టబడే వారి వలె మనం పరిగెడతాం. కనుక అలా ఉండకూడదు. కనుక యేసునామములో ఈ రాత్రి అందరి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు గురి కలిగిన వారమే పరిగెత్తి బహుమానాన్ని పొందువారిగా మనము దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడో, గురిని చేరుకున్నట్లు ఏది పొందుకోవాలో అది పట్టుకోవడానికి, గురిని చేరుకోవడానికి, తద్వారా బహుమానం పొందగలిగినట్లు ప్రభు ఈ రాత్రి మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తాం. గురి లేని వ్యక్తిగా ఉంటే మనకు ఉపయోగం లేదు. గురి కలిగిన వారమై ప్రయాణం చేయాలి, గురి కలిగిన జీవితాన్ని జీవించాలి. గురి కలిగిన వారమై ఉన్నప్పుడే మనం పరిగెత్తగలుగుతాం. నీ పరుగును ఎందుకు ఆపేస్తున్నావు? ఎందుకో తెలుసా? నువ్వు గురి లేని వ్యక్తిగా ఉన్నావు గనకే. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు కూడా తెలియట్లా. కానీ యేసయ్య చెప్తున్నా రాత్రి నీ జీవితంలో గురి కలిగి ప్రార్థించాలి. ఓ హల్లెలూయా. బరషియనామా
బెలెకెతే బెషతివాల బహాందియరబా. ఎలుగెత్తి 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి ప్రార్థిస్తాం, స్వరమెత్తి ప్రార్థిస్తాం. నువ్వు పడిపోయిన యేసు నిన్ను పట్టుకుంటున్నాడు. నువ్వు పట్టబడ్డావు. నువ్వు పట్టబడిన దాని కొరకు నువ్వు పరిగెత్తాలి, గురి వద్దకు పరిగెత్తాలి. రియారబా షెతేలే మహాందియరబా లెకెబెబా షెతేయాందరబో కెటెబెరియాందల రియారబా బాబా బ్రషియాందలో కోహందరబో షెకెటెలే బియాందబా బ్రికతా బాబా సియంతే బ్రెషెతో అలబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఎలుగెత్తి ప్రార్థిస్తాం ఒక క్షణం, ఎలుగెత్తి ప్రార్థిస్తాం ఒక క్షణం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థిస్తాం ప్రార్థిస్తాం ఒక క్షణం. స్వరం అయితే బిగ్గరగా ప్రార్థిస్తాం, బిగ్గరగా ప్రార్థిస్తాం. 10 నిమిషాలు బిగ్గరగా ప్రార్థిస్తాం. గురి 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 కలిగి గురి వద్దకు పరిగెత్తుదాం, గురి వద్దకు పరిగెత్తుదాం, గురి వద్దకు పరిగెత్తుదాం, గురి వద్దకు పరిగెత్తుదాం. నువ్వు క్రీస్తు యేసు చేత ఎందుకు పట్టబడ్డావో పౌలు గారు చెప్తున్నట్లుగా, క్రీస్తు యేసు చేత ఎందుకు పట్టబడినానో, దేని నిమిత్తము కొరకు యేసు నన్ను పట్టుకున్నాడో దాన్ని నేను పొందాలని పరిగెత్తుతున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవాలని గురి వద్దకు పరిగెత్తున్నాను. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీ గురి మర్చిపోయావు ఈరోజు, నీ గమ్యాన్ని మర్చిపోయావు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ గురిని మరలా జ్ఞాపకం చేసుకో, గురి వద్దకు పరిగెత్తు, ఆగిపోవద్దు నీ పరుగును. ఓ రియానబా షెకెటలరర బహాందియానమా లెప్రకయాలో షతాల బహాందియరరయాందలబా బెర్రిషొకతో అల బహాందియనమాందల బెరకెడియలర బాబా బాబా రెమామా సెప్రకవాల బాషెందెలె బెరెబె Leprakiandorabo, Bressapapa Pakiandaraba, Shendianaraba, Rekadaba, Shedialaba, Baba Baba Baba, Ruko Andianama, Seprakiantolabo, Berrico Andiaba, Shentele Bihandalaba, Messeprakiandalaba, Berricoto Dodo, Shentele Bihandiaba, Berondo Lamo, Shepariandele Brakialaba, Berrico Andodo, Shetele Mehandalaba. Oh, Yesaya, Mikwandanal, Wandanal, Parashudhatmadeva, Preparashudhatmadeva, Mikwandanal, Preparashudhatmadeva మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. నమ్మకమైన యేసయ్యానికి స్తోత్రం, నమ్మకమైన యేసయ్యానికి వందనాలు, నమ్మకమైన యేసయ్యానికి వందనాలు. ఓ కృప కలిగిన వాడా మీకు వందనాలు, కృప కలిగిన వాడా మీకు వందనాలు. మార్పు లేని యేసయ్యానికి వందనాలు. సహాయకుడైన తండ్రి మా రాజా మీకు వందనాలు, మా రాజా మీకు వందనాలు, ఏవా మీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరు గురి కలిగి పరిగెత్తు వారిగా, ప్రతి ఒక్కరు గురి వద్దకు పరిగెత్తు వారిగా, గురి లేని వారిగా, గమ్యము లేని వారిగా, గాలికి చెదరగొట్టబడే వారిగా కాకు ప్రభా, స్థిరమైన వారిగా చేయండి దేవా, స్థిరులైన వారిగా, కదలని వారిగా చేయండి. ఇక మీదట ఈ రాత్రి కాలం నుండి ప్రభా అయ్యా కదలింపబడే వారిగా, గాలికి కొట్టుకొని పోయేవారుగా కాదు, స్థిరమైన వారిగా నిలబడి ఓ గురి వద్దకు పరుగెత్తు వారిగా చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏరియలర బాబా షకానా బహాండియలరబా బెర్రుకతమా షంతెలెరెరెరెరె. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మదగిన వాడా మీకు స్తోత్రం, నమ్మదగిన వాడా మీకు స్తోత్రం, నమ్మదగిన వాడా మీకు స్తోత్రం. కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు.